నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో కొకైన్ కలకలం. 8.5 గ్రాముల కొకైన్ సీజ్. 3 నిందితుల అరెస్ట్. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నిధుల కేటాయింపు పవన్ కళ్యాణ్ ఘనతే. జనసేన నేతల వ్యాఖ్య. రాష్ట్రంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి. సాగునీటి ప్రాజెక్టులపై చర్చాగోష్ఠిలో వక్తలు. డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ డీసీ శ్రీనివాస్ హెచ్చరించారు. గుంటూరులోని శ్యామలానగర్ పరిసర ప్రాంతాల్లో కొకైన్ విక్రయిస్తున్న 3 వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి 8.5 గ్రాముల కొకైన్ను సీజ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో తొలి కొకైన్ కేసుగా ఇది నమోదైందన్నారు. గ్రాము కొకైన్ 3,000 నుంచి 6,000కు అమ్ముతున్నారని శ్రీనివాస్ వివరించారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు సంబంధించిన అక్రమ రవాణా, వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని 14500 నెంబరుకు ఇవ్వాలని కోరారు. వచ్చిన రాబడిన సమాచారం మేరకు రవీంద్రనగర్ నుండి శ్యామలానగర్ వెళ్లే దారిలో ఒక వాహనం మీద వీళ్ళు ఇద్దరు తడబడుతూ కనిపిస్తే విచారిస్తే ఆ ప్యాకెట్లు వాళ్ళు ఎందుకు తడబడుతున్నారని వాళ్ళ దగ్గర సోదా చేసి విచారిస్తే అవి మేము కొకైన్ ప్యాకెట్లు అని చెప్పి వాటి ఖరీదు ఒక్కొక్కటి మేము 1 గ్రాము 3,000 రూపాయలకు అమ్ముతామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ కేసులో 7 ప్యాకెట్లు దొరికినాయి. దాంట్లో 8.5 గ్రాముల కొకైన్ని స్టార్ట్ చేయడం జరిగింది. 3 ముద్దాయిలు నల్ల చెరువుకు చెందిన వాళ్ళు 25వ లైను 3 సెల్ ఫోన్స్ సీజ్ చేశారు. 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయింపు ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దక్కుతుందని జనసేన నేతలు తెలిపారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మాజీ ఇస్రో శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కోసం నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో అధికార ప్రతిపక్ష పార్టీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడలేదని అన్నారు. కేవలం జనసేన పార్టీ మాత్రమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుందని గుర్తు చేశారు. నేడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషితోనే జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే ఏకైక పార్టీ జనసేన మాత్రమే అని అన్నారు. గతంలో ఉన్నటువంటి పాలకుల వైఫల్యాల వల్ల అభివృద్ధి దిశగా వెళ్లకుండా క్షీణిస్తూ వచ్చి లాస్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక ఆలోచనకు కూడా వెళ్ళే స్థాయికి వచ్చిన తర్వాత ఆనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ కానీ ఏ ఒక్కరూ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల కానీ గతంలో జనసేన పార్టీ ఎఫర్ట్స్ వల్ల కానీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఒక అడుగు వెనక్కి వేసి ఆ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో 11,400 కోట్ల చిల్లర ఇవాళ ప్రకటించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం కనుక కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ ధన్యవాదాలు తెలుపు. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎవరెవరితో జతకట్టాలో తను ఒక అడుగు తగ్గి కూడా తను తక్కువ ఎమ్మెల్యేలు తీసుకుని తక్కువ పదవులు తీసుకుని ఈ కూటమి వల్ల ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుద్దని నమ్మాడు కాబట్టి కేంద్ర పెద్దలు కూడా దాన్ని గౌరవిస్తూ ఒక అడుగు వెనక్కి తగ్గి ఇవాళ మొదటి విడతగా 11,440 కోట్లు రిలీజ్ చేశారు. దీనివల్ల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీలోకి రావడానికి అవకాశం ఉంటుంది. వర్కింగ్ క్యాపిటల్కి డబ్బులు ఉంటాయి. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న భారీ మధ్య తరహా నీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జలవనరుల ప్రాజెక్టు అధ్యయనకారులు లక్ష్మీనారాయణ అన్నారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. జలవనరుల ప్రాజెక్టు అధ్యయనకారులు లక్ష్మీనారాయణతో పాటు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి పాల్గొన్నారు. కరువు ప్రాంతాల్లో పలు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తే సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వక్తలు చెప్పారు.
పోలవరం ప్రాజెక్టును ఎత్తు తగ్గించకుండా నిర్మించినప్పుడే నిర్దేశిత లక్ష్యాలు నెరవేరుతాయని లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీ నీటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ఇవాళ ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. కేంద్రంలో బీజేపీతో కూడిన కూటమి ప్రభుత్వం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉన్నది. రాజకీయంగా సానుకూల పరిస్థితి ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ చేసి వంశధార జలాలపైన ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు, అలాగే పోలవరం పైన ఒడిశా, ఛత్తీస్గఢ్ వేసినటువంటి కేసులని పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపదికన చొరవ చేయాలి. ఆ సమస్యలు కూడా పరిష్కారం అయితే పోలవరం నిర్మాణానికి అడ్డంకి తొలగిపోతుంది పూర్తి స్థాయిలో. అలాగే వంశధార నదీ జలాలని సద్వినియోగం చేసుకోవడానికి దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు ఈ కార్యక్రమాలపైన ఎక్కువగా ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతం పోలవరం వల్ల బహుళ ప్రయోజనాలు వనగొడతాయి. మంత్ర ఎలక్ట్రిక్ అందుబాటులోకి వచ్చింది. ఆటోనగర్లోని శ్రీ లక్ష్మీ ఇన్ఫ్రా ఎక్విప్మెంట్ షోరూంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే నసీర్ ప్రారంభించారు. 5 టన్నుల బరువు మోయగల ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్తో పంట పొలాల్లో సులభంగా పనులు చేసుకునే అవకాశం ఉందని అచ్చెన్నాయుడు తెలిపారు. దేశంలో తొలిసారిగా మురగప్ప కంపెనీ రైతులకు ఎలక్ట్రిక్ ట్రాక్టర్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ ట్రాక్టర్ కొనుగోలు వల్ల రైతుల్లో నిర్వహణ భారం తగ్గుతుందని మోంట్రా ఎలక్ట్రిక్ ట్రాక్టర్ డివిజన్ సీఈఓ హరిశ్చంద్ర ప్రసాద్ తెలిపారు. దేశంలోన అదేవిధంగా ఆసియాలోనే ఫస్ట్ టైం ఎలక్ట్రికల్ ట్రాక్టరు రావడం అనేది ఒక చరిత్ర. ఈరోజు మనం దేశంలో ఫస్ట్ వెహికల్ మన రాష్ట్రం, మన అమరావతి, మన గుంటూరు జిల్లాలో ఈరోజు మనం రిలీజ్ చేయడం అనేది ఇది ఒక మంచి ఘట్టంగా నేను అభివర్ణిస్తున్నాను. ఈ 27 HP ట్రాక్టర్ ఒక కంపేర్గా చూస్తే 35 HP ట్రాక్టర్ డీజిల్కి ఈక్వలెంట్ అన్ని పనులు చేస్తుంది. రోటావేటర్, కల్టివేటర్, దెన్ హార్టికల్చర్లో ఇంటర్ కల్టివేషన్ అన్నీ మేము చేసి అన్నీ చెక్ చేసి తర్వాత ప్రవేశపెడుతున్నాం. ఇంకొక 2-3 నెలల్లో 40 HP ట్రాక్టర్ను కూడా తీసుకొస్తున్నాం. మాది మురుగప్ప గ్రూపు చెన్నై బేస్డ్ అయినా మొట్టమొదటి ట్రాక్టర్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నగరంలో అన్నపూర్ణ అయిన ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు సంతానం మధ్య సంబంధాల గురించి శరీర నేత్ర అవయవదానం విశిష్టతపై ఆత్మీయ సమావేశం జరిగింది. అరండల్పేటలోని ఆర్య సమాజంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం వ్యవస్థాపకురాలు గూడూరు సీతామహాలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పునర్జన్మ అంటే మళ్లీ పుట్టడం కాదు, అవయవాలు దానం చేయటమని వివరించారు. సదాశివరావు మాట్లాడుతూ నేటి సమాజంలో తల్లిదండ్రులు సంతానం మధ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గట్టిపాటి పద్మారాణి, గుర్రం నిర్మలాదేవి, డాక్టర్ రావిళ్ల రాజలక్ష్మి, జయచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో మార్పు రావాలి. ప్రజల యొక్క సమస్యలకి కారణం ప్రజలే. ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కూడా ప్రజల దగ్గరే ఉంది. కాబట్టి ఈ యొక్క కాన్సెప్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం, ఈ ఆత్మీయ సమావేశాన్ని భిన్నంగా పెద్ద కర్మలు చిన్న కర్మలు అని లేకుండా మా తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకార్థం ఆత్మీయ సమావేశంలో సమాజానికి ఏదో ఒక సందేశం ఇవ్వాలి, అది కాంక్రీట్గా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి అనేటటువంటి ఒక లక్ష్యంతో ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని ఏర్పరిచామండి. అవగాహన కార్యాలయంలో షుగర్ వ్యాధులు, థైరాయిడ్ సమస్యలపై ఆరోగ్య సభ జరిగింది. ఆరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ సందీప్ పాల్గొన్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారికి వచ్చే సమస్యలపై అవగాహన కలిగించారు. ముఖ్యంగా షుగర్ పెరిగినా తగ్గినా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సభ కోఆర్డినేటర్ ఏవి సాయిరాం, డాక్టర్ రామచంద్రరావు, ఈ చంద్రయ్య, పూర్ణచంద్రరావు, సి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మామూలుగా రోజు 50 ఏళ్ళు లేదా అకౌంటెంట్ అంటే బాగా చాలా ఇంపార్టెంట్ వర్క్, మ్యాథమెటిక్స్ ఉంటుంది, లెక్కలు అన్నీ వేయాలి. సో ఈయన బేసిస్ చేసుకొని డబుల్ పాంకాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈయనకి ఏం జరుగుతుందంటే
ప్రతి ఉదయం షుగర్ బాగా ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎప్పుడైతే నేను వర్క్ చేస్తాను, మనం యూజువల్గా 10 గంటలు ఆ టైంలో ఆయన వర్క్ చేయలేకపోతారు. సో కారణం ఏంటి అని చూస్తే దీన్ని సోమోజీ ఫినోమినన్ అని అంటారు. సోమోజీ ఫినోమినన్ ఏంటంటే, మనం రాత్రి ఇన్సులిన్ తీసుకొని ఉంటారు. ఈయన రాత్రి ఇన్సులిన్ తీసుకున్నప్పుడు నైట్ 3 గంటలకి 2 గంటలకి ఈయనకి షుగర్ బాగా పడిపోతుంది. షుగర్ పడిపోతే బాడీ ఏం చేస్తుందంటే దానికి వ్యతిరేకంగా హార్మోన్లు కొన్ని రిలీజ్ చేసి షుగర్ పెంచుకుంటుంది. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ సందర్భంగా నగరంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్ పులి శ్రీనివాసులు మానవతా సంస్థ ద్వారా కాటన్ సంచులు మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం బాగా ఉన్నదని, ప్రత్యేకంగా క్యారీ బ్యాగుల వాడకాన్ని నిషేధించడం పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల శుభ్రతకు చాలా ముఖ్యమని తెలిపారు. మన అవసరాలకు కాటన్ సంచులను ఉపయోగించాలని కోరారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో పాతగుంటూరులోని శ్మశాన వాటికలో ప్లాస్టిక్ వస్తువులు ఏరివేయడం, గ్లాస్ వస్తువులను ఏరివేయడం, పరిసరాలను శుభ్రం చేయడం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, సెక్రటరీ కె సతీష్, పర్యావరణ కమిటీ కన్వీనర్ రత్నారావు, పాతగుంటూరు మానవతా ఎమర్జెన్సీ సర్వీసెస్ కన్వీనర్ సైకండ్ శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెప్టిక్ ట్యాంక్ ఇది, అదే వెళ్ళిపోవడం లోపలికి. ఇంకా త్యాగరాజస్వామి 178వ ఆరాధనోత్సవం సందర్భంగా శ్రీ సరస్వతి సంగీత విద్వత్ సభ గుంటూరులో జరిగింది. అరండల్పేటలోని మోహనరంగనాయక స్వామి క్షేత్రంలో సరస్వతి సంగీత విద్వత్ సభ జరిగింది. మడబోషి వేదాంత నరసింహాచార్యులు సంగీత కచేరీ నిర్వహించారు. ఈ సభలో 12 గంటల పాటు లఘు అఖండ జరుగుతుందని నిర్వాహకులు మారెళ్ల వామన కుమార్ తెలిపారు. త్యాగరాజస్వామి వారి కృతులు, కీర్తనల ఆలాపన జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడియారం సువర్ణ విద్య, వాద్య కళాకారులు పాల్గొన్నారు. త్యాగరాజస్వామి ఆరాధన మా కార్యక్రమంలో విశేషం ఏంటంటే, మేము ఉదయం 8 గంటలకు మొదలైంది, రాత్రి 8:30 వరకు 12 గంటల పాటు లఘు అఖండం అని చేస్తున్నాం. పొద్దునే పంచరత్న కీర్తనలు అయిన తర్వాత ఒకళ్ళు ఇప్పుడు స్టేజ్ మీద పాడుతున్నారు. ఇది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాడటం అనేది సాయంత్రం 8:30 వరకు సాగుతుంది. ఇలా చేయటం ఇది 3వ సంవత్సరం. 3 సంవత్సరాల క్రితం మా గురువుగారు శ్రీ మాడబూషి వేదాంత నరసింహాచార్యులు గారు వారు ఒక సంస్థ ప్రారంభించి శ్రీ సరస్వతి సంగీత విద్వత్ సభ అనే పేరుతో ప్రారంభించి, దాని తరఫున శ్రీ త్యాగరాజ ఆరాధన, లఘు అఖండం, తర్వాత ముత్తుస్వామి దీక్షితార్ గారి కీర్తనల కార్యక్రమం. ఈ సంవత్సరం శ్రీ మోహన రంగనాయ స్వామి గుడి దేవస్థానంలో వారి అనుమతితో ఇక్కడ అందరం కలిసి చేసుకోవడం, భగవంతుడు ఆశీస్సులుగా, మా గురువుల ఆశీస్సులుగా, మా తల్లిదండ్రుల ఆశీస్సులుగా భావిస్తూ అందరం ఆయన మహానుభావులు రాసినటువంటి సంకీర్తనలను, కృతులను మా గురువుగారి దయతో నేర్చుకున్నటువంటి వాటిని ఇక్కడ పాడుకునే అవకాశాన్ని భగవంతుడు ఈరోజు కలిగించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కేఆర్కే ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కళా పరిషత్ 20వ నాటకోత్సవాలు 3వ రోజు అన్నమయ్య కళావేదికలో కొనసాగాయి. గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు కొనసాగుతున్నాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం చిన్నారులతో కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘం సాంఘిక నాటిక ప్రదర్శించారు. గత 20 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నాటకోత్సవాలు నిర్వహిస్తున్నామని పరిషత్ అధ్యక్షులు కాట్రగడ్డ రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కావూరి సత్యనారాయణ, చిన్నారులు లక్ష్మీ ప్రణతి, పుణ్యవతి, సోనిక, నాగ దివ్యశ్రీ, జ్ఞానితి తదితరులు పాల్గొన్నారు. Sangha
గత 20 సంవత్సరాలుగా ఎన్టీఆర్ కళా పరిషత్ నాటకోత్సవాలని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గత 19 సంవత్సరాలుగా ఈ వేదికని ఇచ్చిన పాలకవర్గ సభ్యులకి అలాగే కళాకారులకి గుంటూరు ప్రజలందరికీ కూడా మా కళాభివందనాలు తెలియజేసుకున్నాను. ఈరోజు అను డ్యాన్స్ అకాడమీ మేడం వనజ గారి స్టూడెంట్స్ సుమారు 18 మంది కూచిపూడి నృత్య ప్రదర్శన చేస్తున్నారు. ఆ తదుపరి అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి నాటిక చిగురు మేఘం దర్శకుడు రచయిత శ్రీ కావూరు సత్యనారాయణ గారండి. డాల్మిల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులకు కూలీ రేట్లను 15% పెంచుతూ యాజమాన్యాలు కార్మిక సంఘాలకు మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు జనవరి 20 నుంచి పెంపు కూలీ రేట్లు అమల్లోకి వస్తాయని ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు తెలిపారు. ఏటుకూరు రోడ్లోని రేగుల రాఘవయ్య భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి కూలీ రేట్లు పెంపు ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సురేష్ బాబు, యలమందారెడ్డి, వెంకట్రావు, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సాంప్రదాయబద్ధంగా కూలీ రేట్ల పెంపుదల చేసే ఆనవాయితీ జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం డాల్ మిల్లుల్లో పనిచేస్తున్న ముఠా కార్మికులకి 15% కూలీ రేట్ల పెంపుదల అగ్రిమెంట్ని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీన్ని రేపటి నుంచి అమలు చేస్తామని యాజమాన్యం చెప్పడం జరిగింది. తద్వారా మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులందరూ రేపటి నుంచి 15% పెంపుదల చేసి కూలీ రేట్లను అమలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏఐటీయూసీ నాయకులకి డాల్ మిల్ యజమాన్యానికి ఈ కూలీ రేట్లు పెంపుదల చేసి రేపటి నుంచి అమలు చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. 31 లక్షల కోట్ల సంపద కలిగి దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసిని కాపాడుకోవాలని గుంటూరులో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. అరండల్పేటలోని ఎల్ఐసి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఐసీఈయూ అధ్యక్షులు సురేష్ మాట్లాడారు. దేశంలోని ప్రధానమైన పలు రంగాల్లో ఎల్ఐసి పెట్టుబడులు ఉన్నాయని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం పాలసీలపై 18% జీఎస్టీ విధించడం వలన సంస్థ దెబ్బతినే అవకాశం ఉందని అన్నారు. వెంటనే పార్లమెంట్లో బిల్లు పెట్టి జీఎస్టీని రద్దు చేసి సంస్థను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎస్ శ్రీనివాస్, మధుబాల, గోపాలకృష్ణ, ఎండీ కౌసర్జాని, నాగేంద్రరెడ్డి పాల్గొన్నారు. ఎల్ఐసి దేశ ప్రగతిలో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. అనేక రికార్డ్స్ని క్రియేట్ చేయడం జరిగింది. పాలసీ సంఖ్యలో కానివ్వండి, ప్రీమియం ఆదాయంలో కానివ్వండి, ప్రపంచంలోనే ఒక అగ్రగామి సంస్థగా ఎల్ఐసి ఎదిగింది. ఎల్ఐసి యొక్క లక్ష్యం జాతీయం చేయబడ్డప్పుడు ప్రజల సొమ్ము ప్రజా సంక్షేమం కొరకే. ఆ లక్ష్యంతో తన యాత్రను ప్రారంభించిన ఎల్ఐసి ఈరోజు సుమారుగా 51 లక్షల కోట్ల ఆస్తులతో దేశ ఆర్థిక రంగంలోనే ఒక ప్రముఖమైనటువంటి సంస్థగా ఎదిగింది. ఈరోజు కూడా దేశంలో కోట్లాది మందికి బీమా రక్షణ అవసరం. భారతదేశ జనాభా ఈరోజు 140 కోట్లు దాటిపోయింది. ఇంకా కోట్లాది మందికి బీమా రక్షణ అవసరం, పాలసీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ జీఎస్టీ 18% విధించడం వలన హెల్త్ ఇన్సూరెన్స్ మీద, టర్మ్ ఇన్సూరెన్స్ మీద 18% జీఎస్టీ విధించడం వల్ల అది పెద్ద భారంగా మారింది. బాలభారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. అమరావతి రోడ్డులోని అన్నదాన సమాజ ఆడిటోరియంలో బాలభారతి సేవా సంస్థ ఆధ్వర్యంలో విశ్వకవి యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యోగి వేమన పద్యాలను పాడి శ్రోతలను అలరించారు. బాలభారతి వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రం సాంబిరెడ్డి మాట్లాడుతూ సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా వేమన పద్యాలు ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ వేమన శతకాలను అర్థం చేసుకుని జీవితాన్ని సుగమం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాంగి వంశీకృష్ణ, జి శ్రీనివాసరావు, కె రవీంద్రబాబు, పి రమణ రాజశేఖర్, మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వానలో తడవని వారు, వేమన పద్యమ వినని వారు మన తెలుగు నాట ఉండరు. లోక నీతిని ఆటవెలది చందములో కమనీయముగా రంగరించి మహోన్నతంగా వివరించినటువంటి ప్రజాకవి వేమన. వేమన పద్యము ఎంటర్టైన్మెంట్ కాదు, ఎన్లైట్మెంట్, మానవుణ్ణి మానవతా ధర్మం వైపు నడిపించేటటువంటి ఒక మహత్తరమైన శక్తి వేమన పద్యములో ఉంది. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టలేని బిగియ పట్టవలయో, పట్టి విడచుట కన్నా పడి చచ్చుట మేలో, విశ్వదాభిరామ వినురవేమా. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వలె
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం జనవరి 19వ తేదీన యోగేమన జయంతి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రివర్యులని, పార్లమెంట్ సభ్యులను, ఎమ్మెల్యేలను స్వయంగా విజ్ఞాపన అందజేసి అందరినీ ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో యోగేమన జయంతి నిర్వహించడానికి జీవోని తీసుకొచ్చిన ఘనత శ్రీ బాలభారతి వ్యవస్థాపక అధ్యక్షులు ఎర్రం సాంబరెడ్డికి దక్కింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కొండవీడు కోటపై గత 20 సంవత్సరాలుగా యోగి యమున మండపం నందు శ్రీ యోగి యమున జయంతి వేడుకలు నిర్వహిస్తూ అన్నదానం చేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థను జిల్లా కేంద్రంలోనే కాకుండా మండల, డివిజన్, మున్సిపల్ స్థాయిలో కూడా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా కేంద్రానికి రాకుండా వారికి చేరువలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారులకు వినతులు అందించవచ్చని కలెక్టర్ నాగలక్ష్మి సూచించారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కార్పొరేషన్ కార్యాలయంలో జరుగుతుందని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలతో కూడిన వినతులను అధికారులకు అందించాలని కమిషనర్ పులి శ్రీనివాసులు సూచించారు. అలాగే డైలివర్ కమిషనర్ కార్యక్రమం ద్వారా సమస్యలు తెలపవచ్చన్నారు. 178వ సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధన ఉత్సవాలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి. లక్ష్మీపురంలోని త్యాగరాజ కళావేదికలో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన సంగీత విద్వాంసులు గాత్ర కచేరీ చేశారు. జనవరి 20 వరకు ఈ ఆరాధనోత్సవాలు జరగనున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుంటూరులో కొకైన్ కలకలం, 8.5 గ్రాముల కొకైన్ సీజ్, 3 నిందితుల అరెస్ట్. విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం నిధుల కేటాయింపు పవన్ కళ్యాణ్ ఘనతే, జనసేన నేతల వ్యాఖ్య. రాష్ట్రంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలి. సాగునీటి ప్రాజెక్టులపై చర్చాగోష్ఠిలో వక్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.